చూడండి, యేసు ప్రభు ప్రయాణం చేసిన వాహనం అంటూ ఏదైనా ఉందంటే కార్స్, బైక్స్, తర్వాత ఫ్లైట్స్ ఇలాంటివి ఏమీ ఆ రోజుల్లో లేవు. అప్పుడు ప్రజలు నీటి మీద ప్రయాణం చేయాలంటే పడవలు లేకపోతే ఓడలు ఉండేవి. సో యేసు ప్రభు ఎక్కిన వాహనం అంటే ఏదైనా ఉందంటే ఒకటి ఓడ, రెండవది అఫ్ కోర్స్ ఆయన యెరూషలేములోనికి ప్రయాణం అవుతున్నప్పుడు, ప్రవేశిస్తున్నప్పుడు ఒక గార్ధబాన్ని ఆయన ఎక్కినట్లుగా, గార్ధబాన్ని ఒక వాహనంగా ఆయన చేసుకున్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. సో ఆ రోజుల్లో కాలి నడకన నడవడం, చాలా ప్రదేశాలకు విశ్రాంతి లేకుండా, రెస్ట్ తీసుకోకుండా ఎన్నో ప్రాంతాలు, ఎన్నో ప్రదేశాలు. ట్రావెలింగ్ అంటే కొంతమంది అనుకుంటారు ట్రావెలింగ్ అంటే చాలా సరదా అండి, అబ్బా ఎన్ని ప్రాంతాలకు వెళ్ళొచ్చో, ఎన్ని ప్రాంతాలు చూడొచ్చో, ఎంతమందిని కలుసుకోవచ్చో, ఎన్ని నూతనమైన అనుభవాలు, అనుభూతులు పొందుకోవచ్చు అని. అఫ్ కోర్స్ ట్రావెలింగ్ లైటర్ సైడ్, లేకపోతే ట్రావెలింగ్ యొక్క పాజిటివ్ సైడ్ ఏంటంటే కొత్త ప్రదేశాలు చూడొచ్చు, కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు. బట్ ట్రావెలింగ్ ఈజ్ వెరీ టైరింగ్. ప్రదేశాలు మారుతూ ఉన్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు దేహం చాలా అలసిపోతుంది. రోజుకు ఒక ప్రాంతంలో ఉంటే రోజుకు ఒక రకమైన వాటర్ తాగాలి, రోజుకు ఒక రకమైన ఒకరి చేతి వంటనో లేకపోతే అక్కడ ఉండే హోటల్లోనో మోటల్లోనో భోజనం చేయాలి. సో ప్రయాణాలలో చాలా అలసట ఉంటుంది. ప్రయాణాలు చేయాలంటే చాలా ప్రయాస ఉంటుంది. ఎస్పెషలీ యేసుక్రీస్తు ప్రభు కాలి నడకన ఆయన ప్రయాణం చేసి వెళ్ళారు. ఎందుకంత ప్రయాణం చేయాల్సి వచ్చింది? అంతగా ట్రావెల్ చేయకుండా ఆయన ఒక దగ్గర కూర్చొని, నా శిష్యులారా, నా దగ్గర నా జ్ఞానబోధ వినాలంటే, నా యొక్క మంచి మాటలు, సూక్తులు వినాలంటే, చూడండి ఈ రోజుల్లో చాలా మంది యోగా చేసేవాళ్ళు లేకపోతే మహర్షులు, ఋషులందరూ కూడా ఒక ప్లేస్లో వాళ్ళు సెటిల్ అయిపోయి, వాళ్ళు కావాలనుకున్న వారు, వారి బోధ వినాలనుకున్న వారు మీరే మా దగ్గరికి రండి అని ఇన్వైట్ చేసి వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు హీ వెంట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి, ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి, ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ప్రయాణం చేసి ఆయనే స్వయంగా వెళ్ళారు. ఎందుకు అని ఆలోచిస్తే, అంత శ్రమ ఎందుకు యేసయ్యకు, అంత ప్రయాస ఎందుకు పడ్డారు యేసయ్య అని ఆలోచిస్తే, వ్యక్తులను రక్షించడానికి, కుటుంబాలను బాగు చేయడానికి, వారికి ఉన్న వ్యాధుల నుండి స్వస్థపరచడానికి, రక్షణ మార్గం వారికి బోధించడానికి, పరలోక రాజ్య సంగతులు ప్రజలకు నేర్పించడానికి, వినిపించడానికి యేసుక్రీస్తు ప్రభు చాలా ప్రాంతాలు ప్రయాసపడి వెళ్ళారు. దేవుని కొరకు ప్రయాస పడడము ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, నా కంఫర్ట్ జోన్లో నేను ఏం చేయగలను అది చేస్తాను దేవుని కొరకు, కానీ అమ్మో ఇంకా కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి వెళ్ళడం అంటే నా వల్ల కాదండి. నేను ఉన్న ఇంట్లోనే, ఉన్న ఊర్లోనే నా వాహనము, తర్వాత ఇంట్లో కావాల్సినవన్నీ చక్కగా వండి పెడుతూ ఉంటే, నా కంఫర్ట్ జోన్లో నేను ఎంతవరకు చేయగలను అంతవరకే చేస్తాను తప్ప, ఒక దూర ప్రాంతానికి వెళ్ళడం అంటే, ఒక అసౌకర్యవంతమైన ప్రదేశానికి వెళ్ళడం అంటే, అక్కడ ఫెసిలిటీ సరిగ్గా లేకపోతే, ఫ్యాన్ గాలి సరిగ్గా లేకపోతే, వాతావరణం బాగా వేడిగా ఉంటే, ఒకవేళ నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తే, అమ్మో నా వల్ల కాదండి. దేవుని కొరకు కొంచెం కంఫర్టబుల్గా నేను పని చేయగలను తప్ప, కొంచెం అన్కంఫర్టబుల్ అయినా నా వల్ల కాదండి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారండి.